ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది. ఎవరికి విజ్ఞప్తి చేస్తుందంటే మన తెలంగాణలోని ఉన్న రైతు సోదరులందరికీ ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి అందరు రైతు సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది ప్రజా సంకల్పం. మీ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి స్థానిక ప్రజాప్రతినిధులు నిలదీయండి. మీరు ఇప్పుడు ఎలక్షన్ల కోసం మిమ్మల్ని వచ్చి మీకు ఏదో అవసరం లేని వాగ్దానాలు చేస్తారు, అది చేస్తాం, ఇది చేస్తాం అని అడుగుతారు. అంటే రేవంత్ రెడ్డి గారి అంటే గౌరవనీయ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఈ 1.5 yearలో అంటే మీకు ఎలాంటి సమస్యలకు పరిష్కారం చేశారు? అక్కడ స్థానిక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మీరు ప్రశ్నించండి. అంటే ఈ సమస్యలను పరిష్కారం చేయని అధికారులను, ఆ ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి. ఓట్ల కోసం వచ్చే వాళ్ళని నిలదీయండి. మీరు సమస్య పరిష్కారం చేస్తే వారిని మీరు మంచి వారికి అజ్జేయండి, సమర్థించండి. అంతేగాని మీ యొక్క సమస్యలను పరిష్కారం చెయ్యని అధికారులు నిలదీయండి. ప్రజాప్రతినిధులు మాత్రం అసలు మీ దగ్గరికి కూడా రానియకండి. మీరు మళ్ళీ ఓట్ల కోసం వస్తారు. ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. ఈ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీ సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా మనం మారాలి. మనం మారకుంటే వీళ్ళు అధికారులు మారరు, ప్రజాప్రతినిధులు మారరు. ఎమ్మెల్యే, ఎంపీ అయిపోయినాయి. కాబట్టి ఈ ఎలక్షన్లు చాలా ముఖ్యము. ఎందుకంటే రైతు సమస్యలు నిత్యం మనం ఎన్నో చూస్తుంటాము. కాబట్టి మేము ఎన్నో చూస్తున్నాం, మాకు దృష్టికి ఎన్నో వస్తున్నాయి, అధికారుల దృష్టి తీసుకొస్తున్నాం. కానీ ఏ అధికారులు కూడా స్పందిస్తలేరు. కాబట్టి రైతులారా, మీ యొక్క సమస్యలను పరిష్కారం చేయకుంటే ఇది ఒక మీకు మంచి అవకాశం. మీ ఏరియాలో ఎవరైతే పరిష్కారం చేయలేదో ఆ రాజనీతిని నిలదీయండి, వాళ్ళకు ఓటు వేయకండి. మేము ఇలాగే చెప్తాం, మేము ఓటు వేయకండి. అంతేగాని ఏదో ప్రలోభాలకు లొంగకండి. మీ అధికారులను నిలదీయండి. ఇలా నిత్యం మాకు ఎన్నో పంపిస్తున్నారు, మాకు దృష్టికి తీసుకురండి. మీరు కూడా అధికార దృష్టి తీసుకెళ్తున్నారు, అవన్నీ పంపిస్తున్నారు. మేము కూడా అధికార దృష్టి తీసుకెళ్తున్నాము, అధికారులు స్పందిస్తలేరు. కాబట్టి మీరు మళ్ళీ చెప్తున్నాము, రైతులారా మీరు మేలుకోండి, జాగృతంగా అండి. ఇలాంటి ప్రలోభ అంటే మీరు ఎవరికి లొంగరు, ఎవరికి భయపడరు. కానీ మీ సమస్యలను ఎవరు పరిష్కరిస్తలేరు. నిత్యం చూస్తున్నాం రైతుల గురించి ఎన్ని సమస్యలు వస్తున్నాయో. మీరు ఎట్లా తిరుగుతున్నారో కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ మేము చూస్తున్నాం. ప్రజావాణిలో ఎన్ని మీరు ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మీరు దేశానికి జై జవాన్ జై కిసాన్ అంటారు. ఎందుకంటారు అదే. కాబట్టి దయచేసి మీ సమస్యల పరిష్కారం చేయని ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళని మీ దగ్గరికి రానియకండి. గుర్తుపెట్టుకోండి. మా పట్ల కృషి ప్రజా సంకల్పం.